హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్‌ఫుల్ వందిత. సో, ఈరోజు వీడియో ఏంటంటే నాకు కూడా తెలీదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఏంటా అనుకుంటున్నారా? అంటే ఇది వ్లాగ్‌లా షూట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే మా అమ్మ ఈరోజు ఇంట్లోకైతే ఏదో ఒక స్నాక్ ఐటెమ్ ఏదైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంది. సో, మా అమ్మ స్టార్ట్ చేయకముందు నేను ఇదంతా చెప్తున్నాననమాట. సో, ఎండింగ్‌లోకి నాకు కూడా తెలుస్తది అసలు ఏంటి, ఏంటి అన్నదైతే. సో, ఏం చేస్తుంది, అసలు ఎలా చేస్తుంది నాకు కూడా చాలా తెలీవు. ఇంతకుముందు చేసిన వంటల వీడియోలు కూడా మా అమ్మ, మా అత్తగారు చేసిన వీడియోలే మీకు షేర్ చేసుకున్నాను. సో, చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాను గానీ, నాకు ప్రాసెస్‌లో అయితే అంతలా తెలీదనమాట. సో, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. సో, అసలు ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో కూడా చూసేద్దాం పదండి. మీతో పాటు నేను కూడా చూసేస్తాను. సో ఇక్కడైతే అమ్మ ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. దేనికి అనుకుంటున్నారా? మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ చేసింది అనమాట. మోతీచూర్ లడ్డు చేయడానికి 1 కప్ శనగపప్పు అయితే తీసుకుంది. దాన్ని బాగా వాష్ చేసుకొని అంటే 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 అవర్స్ అయితే మినిమం 2 అవర్స్ అయితే నానాలంటండి. సో ఇక్కడ అదే చేసింది. ఏంటి అమ్మతో వ్లాగ్ అని చెప్పి మళ్ళీ అమ్మతో మాట్లాడించకుండా తినే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అసలైతే చాలా ఫన్నీగా ఉండబోయింది ఈ వ్లాగ్. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది అయితే ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసి అనుకొని ఇంకా మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూసారా కొంచెం చెమాయింపు ఉండాలి పప్పులో. సో వాటర్ 2 అవర్స్ తర్వాత అయితే డ్రైన్ చేసేసుకుంది. ఒక 5 మినిట్స్ ఆ స్ట్రైనర్ సాయంతో అలా పప్పు అందులో వేసేసి వదిలేస్తే పప్పు డ్రైన్ అయిపోతాయి అనమాట వాటర్ అన్నీ. సో ఆ తర్వాత ఉన్న చమాయింపు సరిపోతుందన్నమాట. సో ఇక్కడ ఆ పప్పుని తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. దీంట్లో నేను ఇంకేం యాడ్ చేయట్లేదు, వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. సో ఉన్న పప్పుని అలా మిక్సీ పట్టుకోవాలి, బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ అవ్వకూడదు, కొంచెం పేస్ట్ లాగే ఉండాలి. అలా అంటే బరకగా ఉండాలన్నమాట. అక్కడక్కడ పప్పు ఉండిపోయినా పర్వాలేదంట. సో ఇప్పుడు మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టేసుకుందాము. అసలైతే చాలా ఫన్నీగా ఉందండి వ్లాగ్. అదే డిసప్పాయింట్ అయ్యాను, అయ్యో ఇలా అయింది ఏంటి అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇక్కడైతే మిగిలిన పప్పును కూడా మిక్సీ అయితే పట్టేసుకుంది. సో ఇది అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ ఈ పిండి ఏదైతే వచ్చిందో దాన్ని అయితే పకోడీలో అయితే వేసుకోవాలంట. ఇక్కడ నెక్స్ట్ చేసే స్టెప్ అయితే అదే అనమాట. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పప్పుని ఎలా వచ్చిందో మిక్సీ పడితే సేమ్ అలానే పకోడీలో అయితే వేసుకోవాలి. అండ్ ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయకూడదంట. జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత అంటే పైన లేయర్ కట్టి క్రిస్పీగా ఉంటుంది కదా, సో అలా అలా వస్తే సరిపోతుందంట. సో మెత్తగానే ఉండాలంట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా అనగానే చూసారా బ్రేక్ అయిపోయింది మెత్తగా. సో ఇలానే ఉండాలంట. సో ఇలా అయిపోయిన తర్వాత నేను మిగిలిన పిండిని కూడా వేసేసుకున్నాము పకోడీలా. నేను కాదు, అమ్మే వేశారనమాట. సో తర్వాత ఈ పకోడీని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మళ్ళీ ఈ చిన్న చిన్న పీసెస్ ఎందుకు చేశారన్న డౌట్ అయితే వస్తుంది కదా. జస్ట్ ఏం లేదండి, ఈజీగా గ్రైండ్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్న పకోడీలు అయితే వేసుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మనం మోతిచూర్ లడ్డూలో షుగర్ సిరప్ ఉంటుంది కదా, దానికి ప్రిపేర్ చేయడానికి 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ అయితే తీసుకుందంటే 1 కప్ శనగపప్పుకి 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ అయితే తీసుకోవాలి. మనకి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట. అండ్ నెయ్యి కూడా అవసరం అవుతుంది, అది లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెట్టేసుకుందాము. అది షుగర్ సిరప్ ఎంత టైం పడుతుందంటే మోస్ట్లీ ఒక 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను. 5 to 6 మినిట్స్ లోపు మన ఈ వాటర్లో షుగర్ అంతా మిక్స్ అయిపోతుంది కదా, సో అలా అయితే సరిపోతుందంటండి. గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకా లైట్గా ఉండాలంట. సో 5 to 6 మినిట్స్ అని మీకు టైం అయితే క్లియర్గా చెప్పేశాను. సో ఇలా అయితే అయిన తర్వాత ఇది కంప్లీట్ అయ్యేలోపు అమ్మ పకోడీ వేసిన పకోడీని కూడా మిక్సీ పట్టేసుకుందనమాట. చూసారా ఇక్కడ నూకలా ఉంది కదా. సో ఇప్పుడు దీనిని మనం ఈ షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూకలోకి మన ఈ షుగర్ సిరప్ అంతా వెళ్ళి మోతీచూర్ లడ్డూకి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి, జస్ట్ మీకు చూపించడం కోసం స్టవ్ మీద నుంచి దింపాను అంతే. నేను కాదు, అగైన్ అమ్మ. తర్వాత చూసారా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంది. చూసారా పక్కనున్న లిక్విడ్ అయితే ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయ్యేంత వరకు అమ్మ అయితే స్టవ్ మీద ఉంచుకుంది. ఆ తర్వాత తీసేసుకుంది అనమాట. సో దీంట్లోకి సరిపడా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది లడ్డు షేప్ రావడం కోసం. అంటే మరీ పలుచగా ఉందనుకోండి అవ్వదు, కాబట్టి కొంచెం నెయ్యి అనేది అయితే యాడ్ చేసుకుంది, మరీ గట్టిగా ఉంటే అవ్వదు కాబట్టి. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంది. అలానే ఇక్కడ ఇంకో ఆప్షనల్గా మనం పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బయట అయితే వేస్తారు కదా, ఇక్కడ నేను వెయ్యట్లేదు. సో ఇది కలర్ఫుల్గా రావాలి అంటే కనుక ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇందులోకి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుని తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్ until the next video. Keep smiling. Thank you for watching. Bye bye.